నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించి ఆస్తుల విషయంలో గత కొద్ది రోజుల నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేందర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ రైడ్ చేయగా నరేందర్ ఇంట్లో 6 కోట్లకు పైగా విలువైన పలు కీలక డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను గుర్తించారు. 2,93,81,000 క్యాష్, నరేందర్ భార్య, తల్లి అకౌంట్లో 1,10,00,000 నగదు, 51 తులాల బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. నరేందర్తో పాటు అతని సమీప బంధువులు, బినామీల ఇళ్లలో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేందర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, కార్పొరేషన్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేందర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చరిత్రలో అతి పెద్ద అమౌంట్ ఏసీబీకి చిక్కడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. దాదాపుగా ఒక 15 కోట్ల ప్రాపర్టీకి సంబంధించిన అంశం పైన ఇవాళ మున్సిపల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి నరేందర్ పైన ఏకకాలంలో అతని బంధువుల ఇంట్లో దాడులు చేయడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా రెవెన్యూ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి నరేందర్ గత కొంత కాలంగా మున్సిపల్లో ఆయన చెప్పిందే రాజ్యం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఏ ఫైల్స్ రావాలన్నా మున్సిపల్ నరేందర్ ని కలిస్తే పని అయిపోతుంది అనే చందంగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో అతను ఏకంగా ఆయన ఇంట్లోనూ 2 క్యాష్లను లెక్కపెట్టే యంత్రాలను సిద్ధం చేసుకున్నాడంటే అతను అవినీతి భాగోతం ఏ మేరకు నడిచిందో మనకు తేటతెల్లమవుతుంది. ఈ నేపథ్యంలో ఇతని ఇంట్లతో పాటు ఇతని సమీప బంధువులు అదేవిధంగా ఇతని బినామీల పైన ఏకకాలంలో ఉదయం దాడులు కొనసాగాయి. కొద్దిసేపటి క్రితమే దాడులు ముగిశాయి. ఈ నేపథ్యంలో అత్యంత భారీగా నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2,93,00,000 రూపాయల నగదు, 1 కిలో బంగారం, అదేవిధంగా 17 స్థిరాస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లను, అదేవిధంగా భారీ అకౌంట్ లో 1,10,00,000 రూపాయలు నగదు ఉన్నట్టుగా నిర్ధారణకు రావడం జరిగింది. మున్సిపల్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన నరేందర్ అదేవిధంగా అది కోంపల్లి అదేవిధంగా సుచిత్రాలతో పాటు నిజామాబాద్ లో ఉన్నటువంటి అశోక టవర్స్ లో 2 ఫ్లాట్లు, అదేవిధంగా కోంపల్లిలో ఒక విలాసవంతమైన లగ్జరీ పెంట్ హౌస్ ఉన్నదని, అదేవిధంగా అతని సమీప బంధువుల పేరు మీతో గజ్వేలు, అదేవిధంగా ఇక్కడ ఉన్న పక్కన ఉన్నటువంటి షబ్బీపూర్ లో గ్రామాలలో ఉన్నటువంటి ఏకకాలంలో దాడులు నిర్వహించడం జరిగింది. పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేయడంతో అధికారులే కంగుతిన్న పరిస్థితి ఇవాళ నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. నరేందర్ ని సమీప బంధువుల ఇంట్లో మరింతగా ఏసీబీ దాడులు అయితే కొనసాగుతున్నాయి. అక్కడ లెక్క పెట్టాల్సిన అమౌంట్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఆస్తులు, స్థిరాస్తులు లెక్కించే పనిలో ఈ రోజు ఏసీబీ అధికారులు ఉన్నారు. దాదాపుగా మరికొద్ది సేపట్లో నరేందర్ సమీప బంధువుల ఇంట్లో ఎంత మేరకు నగదు దొరికింది, ఏ డాక్యుమెంట్లు ఉన్నాయనే అంశం పైన పోలీసులు అదేవిధంగా ఉన్నటువంటి ఏసీబీ అధికారులు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కొద్దిసేపటి క్రితం నరేందర్ ని అరెస్ట్ చేశారు. ఇతనికి జడ్జి ముందర ప్రవేశపెట్టడం జరిగింది. జడ్జి కొద్ది రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో అవినీతి తిమంగళం బయటపడడంతో జిల్లాలో ఒక చర్చనీయ అంశంగా మారిందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.